అందరికీ నమస్తే. నేను మీ ఆర్బీఆర్ పల్లె రుచులు. నేను బాగున్నాను, మీరు బాగున్నారా? ఈరోజు మన ఆర్బీఆర్ పల్లె రుచుల్లో సపరేట్గా ఎగ్ దమ్ బిర్యానీ తయారు చేస్తున్నాను. నేను దానికి కావాల్సిన ఎగ్స్ ఒక 8 ఎగ్స్ని ఇలా ఉడికిపెట్టి ముందుగా తీసి పెట్టుకున్నాను. ఈ మాత్రం 8 గుడ్లని ఉడికిచ్చి పట్టు వెలిసి దీన్ని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఇందులోకే ఆనియన్స్, ఇది ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకోవాలి. దీన్ని బాగా రోస్ట్గా చేసి పెట్టుకోవాలి. మళ్ళీ సన్నగా తరిగించుకున్న ఆనియన్స్, అలాగే కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, పెరుగు ఈ మాత్రం తీసుకోవాలి. ఈ పెరుగు మేము పచ్చడికి పెట్టుకుంటాము, కొంచెం ఎగ్ బిర్యానీలో కూడా వేసుకుంటాము. అలాగే సరిపడా నూనె, సన్నగా తరిగి పెట్టుకున్న టమోటో, కొత్తిమీర, పచ్చిమిర్చి, వెల్లుల్లి, అలాగే పుదీనా, అల్లం, గోడంబి, కారం, రుచికి సరిపడా కల్లుప్పు, పెరుగు పచ్చడికి కావాల్సిన ఆనియన్స్, అలాగే అందులో కావాల్సిన మసాలాలు. బగారా ఆకు ఈ మాత్రం తీసుకోవాలి. చెక్క 2 ఇంచులు, సోంపు కొద్దిగా, ధనియాలు 2 స్పూన్లు, జీలకర్ర కొద్దిగా, సాజీరా, బగారా ఆకు, జాపత్రి, మరాఠీ మొగ్గ, పెద్ద ఇలాచి 1, చిన్న ఇలాచి 2, లవంగాలు ఒక 5. ఇవి మాత్రం మన ఎగ్ దమ్ బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు వీటన్నిటిని నేను ఎలా చేస్తానో, ఏమేమి చేస్తాను మీరు కూడా చూసేస్తారు. రండి, ఇంకా ఆలస్యం ఎందుకు. ఓకే, అలాగే ఇంకా ఆలస్యం ఎందుకు, మన దమ్ బిర్యానీ స్టార్ట్ చేద్దామా? ఇందులోకి ఈ పాన్ పెట్టుకొని ఈ మాత్రం బగారా ఆకు, అలాగే 2 స్పూన్లు ధనియాలు, జీలకర్ర, నల్ల ఇలాచి, చిన్న ఇలాచి 2, జాపత్రి, మరాఠీ మొగ్గ, చెక్క, సోంపు, షాజీరా ఒక 5 లవంగాలు, వీటన్నిటిని ద్వారాగా వేయించుకోవాలి. వీటన్నిటిని బాగా చల్లారనిచ్చి మిక్సీలో పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ అదే పాన్ని ఇందులో పెట్టుకొని ఇందులోకి ఒక 4 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని దీంట్లో బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు రోస్ట్ చేసి దీన్ని కూడా తీసి పక్కన పెట్టుకోవాలి. ఇవి మాత్రం వేయించుకోవాలి. మనం ముందుగా చేసి పెట్టుకున్న కోడిగుడ్లకి 4 పక్కల ఇలా 4 ఘాట్లు పెట్టుకోవాలి. ఘాట్లు పెట్టుకున్న కోడిగుడ్ని ఇలా ఆయిల్లోకి వేసుకొని బాగా వేయించుకోవాలి. మాత్రం మన ఎగ్స్ అన్నిటిని ఇలా బాయిల్ చేసుకోవాలి. కొద్దిగా పసుపు, కొద్దిగా కారం పొడి, కొద్దిగా సాల్ట్ వేసుకొని వీటన్నిటిని బాగా వేయించుకోవాలి. ఈ మాత్రం గరం మసాలా కలుపుకోవాలి. ఈ మాత్రం బాగా ఇలా కలర్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఈ ఎగ్స్ని బాగా వేయించి వీటిని పక్కన తీసి చల్లారనిచ్చుకుందాం. మన ఎగ్స్ని ఈ మాత్రం వేయించుకొని దీన్ని పక్కన పెట్టుకుందాం. బిర్యానీకి ఈ మాత్రం డేక్షా పెట్టుకోవాలి. ఇందులోకి 4 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. మన ఎగ్ దమ్ బిర్యానీకి ఎంత ఆయిల్ ఎక్కువ ఉంటే అంత టేస్ట్గా బాగుంటుంది. కాబట్టి నేను ఆయిల్ ఎక్కువ వేసుకుంటాను. మీ ఆప్షన్ అనేది, ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకొని, తక్కువ కావాలంటే తక్కువ వేసుకోండి. ఇది మాత్రం బగారా ఆకు, 2 ఇలాచి, జీలకర్ర, జాపత్రి, చెక్క, లవంగాలు, సోంపు. మనం ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఇందులోకి ఈ మాత్రం జీడిపప్పు కలుపుకోవాలి. గోడంబి, ఈ మాత్రం పచ్చిమిర్చిని కచ్చా పచ్చిగా దంచుకునేది ఇందులో కలుపుకుందాం. ఇందులోకి అల్లం, వెల్లుల్లి, చెక్క, లవంగం అన్నీ వేసి వేసుకున్న పేస్ట్ కలుపుకోవాలి. వేస్తున్న ఇందులోకి మనం ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న ఈ మాత్రం కొత్తిమీర, అలాగే ఇందులోకి కొద్దిగా పుదీనా కలుపుకుందాం. వీటన్నిటిని మగ్గనిచ్చుకోవాలి. ఇందులోకి ఒక స్పూన్ నెయ్యి కలుపుకోవాలి. మనం ముందుగా సన్నగా తరిగి ఉంచుకున్న టమోటాని వేసుకోవాలి. వీటన్నిటిని 100 ml పెరుగు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకే మనం ముందుగా మసాలా వేయించి
మిక్సీలో వేసుకున్న మసాలాని ఒక హాఫ్ కలుపుకుందాం. ఇప్పుడు ఇందులోకి కారం యాడ్ చేసుకుందాం. ఎక్కువ తినేటంటే మీరు ఎక్కువ కారం వేసుకోండి, తక్కువ తినేటంటే తక్కువ వేసుకోండి, మీ ఆప్షనల్. నేను 2 స్పూన్లు కారం వేసుకుంటున్నాను. ముందుగా ఫ్రైడ్ ఆనియన్స్ని కలుపుకోవాలి. ఇలా వీటన్నిటిని బాగా వేయించుకొని, ఇప్పుడు నేను 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాను కాబట్టి ఇందులోకి 4 గ్లాసులు బియ్యం వాటర్ కలుపుకోవాలి. మాత్రం బాగా వేయించుకున్న మసాలాలోకి నేను ఈ గ్లాసులో 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాను కాబట్టి 4 గ్లాసులు వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. నాలుగు గ్లాసుల వాటర్ కలుపుకోవాలి. ఇందులోకి ఇప్పుడు మనం రుచికి సరిపడా కల్లుప్పు వేసుకోవాలి. ఇది మాత్రం వేసుకోవాలి. చాలిపోతే మళ్ళీ వేసుకోవచ్చు. ఉప్పు చూసేసుకోండి, తక్కువగానే వేసుకోండి. ముందుగా మనం మిక్సీలో వేసి పెట్టుకున్న మసాలాని మిగిలిన దాన్ని కూడా ఇందులో కలుపుకుందాం. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యంను ఇందులో వేసుకోవాలి. బియ్యం అన్నింటిని వేసుకొని ఇలా బియ్యం వేసిన తర్వాత బియ్యం నానింటుంది కాబట్టి ఎక్కువ సార్లు గంటి పెట్టి కలుపుకూడదు. ఇది మాత్రం కలిపేసి మూత పెట్టి కొంచెంసేపు అలాగే పెట్టుకోవాలి. పెరుగు పచ్చడి తయారు చేసుకుంటాం. ముందుగా సన్నగా తరిగించుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఇందులోకి ఈ మాత్రం టమోటా కలుపుకోవాలి. పచ్చిమిర్చి మాత్రం, అలాగే కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా సాల్ట్, అలాగే మన పెరుగు పచ్చడి కూడా రెడీ అయింది. ఇంకా కొద్దిగా మన బియ్యం ఉడికాక మనం ముందుగా ఫ్రైడ్ చేసి పెట్టుకున్న ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ని అందులో కలుపుకోవాలి. ఈ మాత్రం బాగా ఉడికించుకోవాలి. ఈ మాత్రం ఉడుకుతున్నప్పుడు బియ్యము మనం ముందుగా ఉడికించి ఫ్రైడ్ చేసుకున్న ఎగ్స్ని ఇందులో కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా మన ఆనియన్స్, ఫ్రైడ్ ఆనియన్స్, కొద్దిగా పుదీనా, వీటన్నిటిని బాగా దమ్మించుకోవాలి. మన వేడి వేడి కోడిగుడ్డ ఎగ్స్ దమ్ బిర్యానీ రెడీ అయింది. మన వేడి వేడి ఎగ్ దమ్ బిర్యానీ రెడీ అయింది. పిల్లలకి క్రిస్మస్ లీవ్లు కాబట్టి మన పిల్లలంతా కూడా వచ్చినారు. ఇంకా ఆలస్యం ఎందుకు, వేడి వేడి ఎగ్ దమ్ బిర్యానీ టేస్ట్ చేద్దాం రండి. స్టార్ట్ చేయండి. చాలా అంటే చాలా సూపర్గా వచ్చింది మన ఎగ్ దమ్ బిర్యానీ. ఇప్పుడు నేను ఎలా చేశానో మీరు కూడా అలాగే ఇందులో ట్రై చేసి తిని చూడండి. చాలా అంటే చాలా సూపర్గా ఉంది. ఎట్లుందా? బాగుందిరా? తినండి. చూశారుగా మా వీడియోని. ఎగ్ దమ్ బిర్యానీ చాలా అంటే చాలా సూపర్ టేస్ట్గా వచ్చింది. మీరు ఇందులో ఇప్పుడు నేను ఎలా తయారు చేశాను అలాగే తయారు చేసి తినండి. వారానికి ఒక్కరోజైనా చేసుకుని సూపర్గా ఉంటుంది. సూపర్ టేస్ట్గా ఉంది. మన పిల్లలంతా సూపర్గా తింటూ ఉంటారు. అలాగే నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మంచి వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. మా వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్లో వస్తుంది. అలాగే ఇప్పుడు మన ఆర్బీఆర్ పల్లె రుచుల్ని ఎలా ఆదరిస్తున్నారో ఇలాగే ఆదరించి మన ఆర్బీఆర్ పల్లె రుచుల ఛానల్ని ఇంకా ముందుకు పంపించాలని ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్కి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఓకే, మరి ఒక మంచి వీడియోతో రేపు కలుసుకుందాం. డన్. బాయ్.